కామాక్షి అమ్మవారి ఆలయంలో మూకశంకరులు. అతను మూగవాడు. అమ్మవారి కోసం తపస్సులో ఉంటాడు. కామాక్షిదేవి ప్రత్యక్షమై మూకశంకరులకు అమ్మవారు నమిలిన తాంబూలం ఇస్తుంది. మూకశంకరులు ప్రసాదంగా తీసుకొని తింటాడు. వెంటనే మూకశంకరులకు మాట వస్తుంది. అద్భుతమైన కవిత్వంతో 500 శ్లోకాలు ఉండే మూక పంచశతిని అమ్మవారికి వినిపిస్తాడు. అమ్మవారు ఎంతగానో ఆనందించి ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. మూకశంకరులు, అమ్మ ఇంత గొప్ప స్తుతి చేశా, ఇకపై నేను వేరే మాట మాట్లాడకూడదు, ఈ మాటను నీవే తీసుకో అని వేడుకుంటాడు. ఇంత గొప్ప కవిత్వాన్ని, స్తుతిని మనం తెలుసుకొని కామాక్షిదేవి అనుగ్రహం పొందుదాం. కారణపరచిద్రూప కాంచీపుసీంని కామపీఠగత కాచన విహదతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. కారణపర చైతన్య రూపిణి కామపీఠమును ఆశ్రయించినదై కుంకుమ పూగుత్తి వలె మృదువైన తీగ వంటి దేహము గల ఒకానొక దయ కాంచీపుర ప్రదేశమున విహరించుచున్నది. కంచన కాంచీ తిలకం కరద్రుత కోదండ బాణశృణీపాశం కఠిన స్తనభరణమ్రం కైవల్యానంద కందమవలంబే. కైవల్యానంద హేతువు ధనుర్బాణాంకుశ పాశములను బాహువులచే ధరించినట్టి కఠినములైన పాలిండ్ల బరువుచే వంగియున్న ఒకానొక కాంచీనగర శ్రేష్ఠ వస్తువును ఆశ్రయించెదను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచీ నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధార. చింతింపబడిన ఫలములను చక్కగా పోషించి ఇచ్చుటలో ఆ కామాక్షిదేవి చింతామణియే. ఆమె కాంచీయందు నివసించునట్టిది. ఆమె చైతన్యామృత ప్రవాహ రూపిణి కావున నా చిత్తమును చల్లబరుచుగాక. శ్రీమాత్రే నమః.